హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరికొన్ని ఫిబ్రవరి 2026 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందామండి. ఆల్రెడీ మన ఛానల్లో 15 వీడియోస్ ఉన్నాయండి. ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ 2026 మీ ప్రిపరేషన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి చూడండి. నా కంటెంట్ కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. కేకే న్యూస్ 99. ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాం. సముద్ర గర్భంలో ఇండియా యుఎస్ కేబుల్ అనేది ఫస్ట్ న్యూస్గా ఉందండి. సో భారత్, అమెరికా దేశాల మధ్య ఏఐ కనెక్టివిటీని మరింత పెంపొందించే లక్ష్యంతో ఇండియా మరియు యుఎస్ సముద్ర గర్భంలో కేబుల్ మార్గాలు ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్ సంస్థ CEO సుందర్ పిచ్చై వెల్లడించారు. ఇది న్యూస్ అండి. ఇక నెక్స్ట్ మరి కంటిన్యూషన్. మరోవైపు 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ శిక్షణ కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కర్మయోగి భారత్ పథకంలో గూగుల్ భాగస్వామి కానుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, కర్మయోగి పథకం అంటే ఏంటి అని అడుగుతారు. కర్మయోగి పథకం అంటే 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ శిక్షణ ఇచ్చే పథకమే కర్మయోగి భారత్ పథకం. ఈ కర్మయోగి భారత్ పథకము ఎవరి భాగస్వామ్యంతో నడుస్తుంది అంటే గూగుల్ భాగస్వామ్యంతో కర్మయోగి భారత్ అనే పథకం అనేది అవలంబించడం జరుగుతుంది. ఇది ఒక న్యూస్గా ఉందండి. ఇక నెక్స్ట్ మరి దేశవ్యాప్తంగా ఏఐ సామర్థ్యాలను మరింతగా అభివృద్ధి పరిచేందుకు గూగుల్ డీప్ మైండ్తో ఐఐటి మద్రాస్తో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు భాగస్వామ్యం కానున్నవి. సో భారత్లో ఏఐ సామర్థ్యాలు ఇంకొంచెం మరింతగా అభివృద్ధి చేయడం కోసం గూగుల్ డీప్ మైండ్, ఐఐటి మద్రాసు మరియు పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు భాగస్వామ్యం కానున్నవి. ఇంకా నెక్స్ట్, స్టాన్ఫోర్డ్ వర్సిటీ తాజాగా గ్లోబల్ ఏఐ వైబ్రాన్స్ 2025 అంతర్జాతీయ సూపర్ పవర్స్ ర్యాంకింగ్ జాబితాలో భారత్ 3వ స్థానంలో చేరుకుంది. సో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. క్వశ్చన్, గ్లోబల్ ఏఐ వైబ్రాన్స్ 2025లో భారత స్థానం ఎంత అని అడుగుతారు. భారత స్థానం 3వ స్థానం. సో ఇది మనకి ఏఐ రిలేటెడ్. ఓకేనండి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇండియా, స్వీడన్ మధ్య డిజిటల్ మరియు టెలికాం భాగస్వామ్యం అనేది ఇక్కడ న్యూస్లో ఉందండి. ఇండియా, స్వీడన్. సో డిజిటల్ టెక్నాలజీ అండ్ ఎకానమీపై ఇండియా, స్వీడన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశారు. దేని మీద అంటే డిజిటల్ టెక్నాలజీస్ అండ్ ఎకానమీపై ఇండియా, స్వీడన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ అనేది ఏర్పాటు చేశారు. ఈ వర్కింగ్ గ్రూపు దేని గురించి డిస్కషన్ చేస్తుందంటే ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయము, స్మార్ట్ సిటీలు మరియు గ్రామీణ కనెక్టివిటీలో 5G అంటే గ్రామీణ ప్రాంతాల్లో 5G కనెక్టివిటీ, అలాగే 5G అధునాతన వినియోగం, సహకారం వంటి వాటి మీద ఈ యొక్క ఇండియా, స్వీడన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ అనేది డిస్కషన్ చేసుకుంటుంది. సో స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ అండి. కరెన్సీ క్రోన్, ప్రధాని ఉల్ఫ్. ఇక నెక్స్ట్, భారత్ నుండి స్వీడన్ రాయబారి అనురాగ్ భూషణ్ గారు ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. భారత్ నుండి స్వీడన్ రాయబారి అనురాగ్ భూషణ్. అలాగే భారత్ నుండి అమెరికా రాయబారి ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నామండి. భారత్ నుండి అమెరికా రాయబారి సో వినయ్ గారు ఉన్నారండి. భారత్ నుండి అమెరికా రాయబారి వినయ్ గారు ఉన్నారు. ఇక నెక్స్ట్, ట్రాయ్. సో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాపన 1997. ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ. ప్రస్తుతం ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లోహిటి గారు ఉన్నారు. ఇక నెక్స్ట్ మళ్ళీ భారత్, స్పెయిన్ సంబంధాలు చూద్దాం. సో ఇప్పుడు ప్రీవియస్గా చూసింది ఏంటంటే మనం భారత్, స్వీడన్ సంబంధాలు చూసాం. అలాగే మనకి భారత్, అమెరికా కేబుల్ ఒకటి ఏర్పాటు చేసుకున్నదని చెప్పాం సముద్ర గర్భంలో. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే భారత్, స్పెయిన్. ప్రీవియస్ క్లాస్లో చెప్పింది ఏంటంటే భారత్, ఫ్రాన్స్ ఒప్పందాలు చెప్పాం. సో ఇప్పుడు భారత్, స్పెయిన్. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో భాగంగా భారత్కు వచ్చిన స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో, ప్రధాని మోదీ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. సో ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, టెక్నాలజీ రంగాల్లో సహకారంపై చర్చించారు. ఇక నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం. 2026ను భారత్, స్పెయిన్ సాంస్కృతిక, పర్యాటక ఏఐ సంవత్సరంగా ప్రకటించారు. సో భారత్, స్పెయిన్ రెండు కలిసి 2026ను ఏ సంవత్సరంగా ప్రకటించారు అని క్వశ్చన్ అడుగుతారు. సాంస్కృతిక, పర్యాటక ఏఐ సంవత్సరంగా ప్రకటించారు. ప్రీవియస్ క్లాస్లో చెప్పానండి. భారత్ మరియు ఫ్రాన్స్ కలిసి మన 2026 సంవత్సరాన్ని ఎలా చెప్పారంటే ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా గుర్తించారండి. 2026ని ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా గుర్తించారు మనకి భారత్, ఫ్రాన్స్. అదే భారత్, స్పెయిన్ అయితే సాంస్కృతిక, పర్యాటక ఏఐ సంవత్సరంగా 2026ని అభివర్ణించడం జరిగింది. సో
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్, కరెన్సీ యూరో. భారత్ నుండి స్పెయిన్ రాయబారి ఎన్ జయంతి. గుర్తుపెట్టుకోండి, ఎన్ జయంతి భారత్ నుండి స్పెయిన్ రాయబారి. ఇంతకుముందు చెప్పింది ఏంటిదండి, ఒకసారి చూద్దాం మళ్ళీ రివిజన్. భారత్ నుండి స్వీడన్ రాయబారి అనురాగ్ భూషణ్. గుర్తుపెట్టుకోండి, భారత్ నుండి స్వీడన్ రాయబారి అనురాగ్ భూషణ్. నెక్స్ట్ది ఇక్కడ చూద్దాం, భారత్ నుండి స్పెయిన్ రాయబారి ఎన్ జయంతి. అలాగే భారత్ నుండి అమెరికాకి కూడా చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, వినయ్. సో అది అండి న్యూస్. నెక్స్ట్, తుఫాన్ను ఖచ్చితంగా అంచనా వేసే ఆధునిక పరికరం అంటున్నారు. సో తుఫాన్ను ఖచ్చితంగా అంచనా వేసే ఆధునిక పరికరాన్ని చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ రూపొందించింది, NIOT. క్వశ్చన్ ఏమంటారంటే, తుఫాన్ని ఖచ్చితంగా అంచనా వేసే అధునాతన పరికరాన్ని ఈ క్రింది ఏ సంస్థ రూపొందించింది అని అడుగుతారు క్వశ్చను. సో దానికి ఆన్సర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉన్నది. ఇక నెక్స్ట్, సో దేశంలో మొదటిసారిగా అలల శక్తితో పనిచేసే ఆధునిక పరికరాన్ని తమ సంస్థ రూపొందించిందని NIOT డైరెక్టర్ బాలాజీ రామకృష్ణ తెలిపారు. గుర్తుపెట్టుకుని, NIOT డైరెక్టర్ బాలాజీ రామకృష్ణ గారు తెలిపారు అలల శక్తితో పనిచేసే ఆధునిక పరికరాన్ని. ఇది ఏం చేస్తుందంటే తుఫాను యొక్క రాకని ఖచ్చితంగా అంచనా వేసి చెప్తుంది. ఓకేనా. నెక్స్ట్, దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ వేవ్ ప్రొఫైల్ వర్టికల్ ప్రొఫైలర్ను చెన్నై సముద్ర తీరంలో 50 మీటర్ల లోతున విజయవంతంగా పరీక్షించినట్లు పేర్కొన్నారు. సో ఆ పరికరం పేరేంటంటే వేవ్ ప్రొఫైల్ వర్టికల్ ప్రొఫైలర్ ఆ పరికరం. సో దాన్ని పరీక్షించారు. సో అది విజయవంతంగా పరీక్షించినట్లు పేర్కొన్నారు. సో NIOT స్థాపన 1993. ప్రధాన కార్యాలయము మనకి ఎక్కడుందంటే చెన్నైలో ఉంది. సో అలాగే కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారండి. నెక్స్ట్, వరల్డ్ సునామీ అవేర్నెస్ డే ఎప్పుడు జరుపుకుంటున్నాం అంటే November 5. సో థీమ్ వచ్చేసి 2025లో జరిగిన వరల్డ్ సునామీ అవేర్నెస్ డే థీము బీ సునామీ రెడీ, ఇన్వెస్ట్ ఇన్ సునామీ ప్రిపేర్డ్నెస్, అది థీమ్గా ఉందండి. నెక్స్ట్, ఆపరేషన్ KGH2గా ఉంది మనకి, చూద్దాం అదేంటో. సో ఆపరేషన్ KGH2 అనేది ఏ 2 రాష్ట్రాల మధ్య జరిగిందని అడుగుతారు క్వశ్చన్. ఆపరేషన్ KGH అనేది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో CRPF ఛత్తీస్గఢ్ పోలీసులు 2026 ఫిబ్రవరి 18న ఆపరేషన్ KGH2ను ప్రారంభించారు. సో ఆపరేషన్ KGH2 ఏ 2 రాష్ట్రాల మధ్య, ఛత్తీస్గఢ్, తెలంగాణ. సో అసలు ఏంటి ఈ ఆపరేషన్ KGH2 అంటే, సో KGH అంటే ఏంటంటే కర్రెగుట్టల హిల్స్, చాలా ఇంపార్టెంట్, కర్రెగుట్టల హిల్స్. సో కర్రెగుట్టల హిల్స్ అనేది ఆపరేషన్. సో ఏంటంటే ఇది మావోయిస్టుల్ని అంతమొందించడానికి చేపట్టే కార్యక్రమం అండి. ఇది KGH2 అంటున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు జరిగింది, ఒకటి జరిగింది, KGH1 జరిగింది. ఎప్పుడంటే సో ఏప్రిల్ 2025లో 21 రోజుల పాటు కర్రెగుట్టలో నిర్వహించిన భారీ ఆపరేషన్లో మనకి ఎంతమంది అంటే 31 మంది మావోయిస్టులు మరణించారు. సో ఎంతమంది అంటున్నారండి, 31 మంది మావోయిస్టులు మరణించారు. ఓకేనండి. సో గుర్తుపెట్టుకోండి, 31 మంది మావోయిస్టులు KGH1 ఆపరేషన్లో మరణించడం జరిగింది. ఇప్పుడు KGH2ని ఫిబ్రవరి 2026లో చేపట్టడం జరిగింది. KGH అంటే కర్రెగుట్టల హిల్స్. ఇక నెక్స్ట్ చూద్దాం, భారత్ విస్తార్ పథకాన్ని ప్రారంభించిన శివరాజ్ సింగ్ చౌహాన్. సో భారత్ విస్తార్ అంటే ముందుగా తెలుసుకోవాలి మనం. రైతుల ఉత్పత్తి సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో రాజస్థాన్లోని జైపూర్లో భారత్ విస్తార్ పథకాన్ని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. సో భారత్ విస్తార్ పథకం దేనికంటున్నారంటే రైతుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో వచ్చిన పథకమే భారత విస్తారు. ఇది ఎక్కడ మొదలుపెట్టారంటే రాజస్థాన్లోని జైపూర్లో దీన్ని ప్రారంభించారు. దీన్ని ప్రారంభించింది ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్. ఇతను ఎవరంటే కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. ఈ పథకం రైతులకు వ్యవసాయ సంబంధిత సమాచారము మరియు సాంకేతికతను అందిస్తుంది. సో భారత్ విస్తార్ ద్వారా రైతులు తమ సమస్యలకు పరిష్కారాలను పొందటానికి, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందటానికి మార్కెట్ ధరల కోసం 155261కు డయల్ చేయవచ్చు. 155261కు డయల్ చేయవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఈ నెంబర్ గుర్తుపెట్టుకుని నెంబర్లు అడుగుతారు. భారత్ విస్తార్ ద్వారా
రైతులు సమస్యలు, దాంతోపాటుగా మార్కెట్ ధరల కోసం డయల్ చేయవలసిన నెంబర్ ఎంత అని అడుగుతారు. సో 155261 అనేది ఆన్సర్గా ఉంటుంది. సో ఈ పథకం ప్రారంభంలో హిందీ మరియు ఇంగ్లీషుతో సేవలను అందిస్తుంది. 11 భాషలకు విస్తరించాలని ప్రణాళికలు చేస్తున్నారు. నెక్స్ట్, భారత విస్తార్ కార్యక్రమం యొక్క ప్రత్యక్ష ప్రసారం గ్యాంగ్టక్లోని తడోంగ్, చాలా ఇంపార్టెంట్, గ్యాంగ్టక్లోని తడోంగ్ ICAR సిక్కిం సెంటర్లో జరిగింది. భారత విస్తార్ యొక్క ప్రత్యక్ష ప్రసారం. విస్తార్ అంటే ఏంటంటే వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్సెస్, చాలా ఇంపార్టెంట్. విస్తార్లో V స్టాండ్స్ ఫర్ అని అడుగుతారు వర్చువల్లీ, లేదా I స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్, S స్టాండ్ ఫర్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్సెస్, ఇలా అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. నెక్స్ట్, దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమం కొరకు ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాలు చూద్దాం. సో ఫస్ట్ది మనం PM ఫసల్ బీమా యోజన 2016, PM కిసాన్ సన్మాన్ నిధి 2019, PM ధన ధ్యాన కృషి యోజన 2025, సాయిల్ ఎర్త్ కార్డ్ స్కీమ్ 2015. ఇవన్నీ ఏంటంటే దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకములను. సో ఇప్పుడు భారత విస్తార్ అనేది ఎక్కడ మనకి ప్రారంభించారని చెప్పాను మీకు, రాజస్థాన్లో ప్రారంభించారని చెప్పాను కదా. ఎవరు ప్రారంభించారని చెప్తున్నాను మీకు? కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ గ్రామీణాభివృద్ధి శాఖ అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రాజస్థాన్లోని జైపూర్లో ప్రారంభించారు. సో రాజస్థాన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రాజస్థాన్ ముఖ్యమంత్రి గారు భజన్ లాల్ శర్మ గారు ఉన్నారు, గవర్నర్ గారు హరిబాబు గారు ఉన్నారు, రాజస్థాన్ రాజధాని జైపూర్. ఇంకా నెక్స్ట్ న్యూస్ చూద్దాం. B కారిడార్లను ఏర్పాటు చేయనున్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. B కారిడార్స్ అంటే తేనెటీగలు అండి, ఓకేనా. B కారిడార్స్ అంటే గుర్తుపెట్టుకోండి, తేనెటీగల యొక్క కారిడార్స్ని హైవేల పక్కన ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆలోచిస్తుంది. సో B కారిడార్లలో స్థానిక చెట్లు, పొదలు, మూలికలు, గడ్డి ఉంటాయి. వీటిని వివిధ సీజన్లలో పుష్పించేలా ఎంపిక చేస్తున్నారు. సో ముందు చెట్లను నాటుతున్నారు అన్నట్టు. నెక్స్ట్, నాటవలసిన జాతుల్లో వేప, కరంజు, మహువా, పలాషు, జామున్, సిరీస్ వంటి మొక్కలు ఉన్నాయండి. ఇవి 500 మీటర్ల నుండి 1 కిలోమీటర్ వ్యవధిలో నాటుతారు ఈ మొక్కలన్నీ. నెక్స్ట్, 2026-27 ఆర్థిక సంవత్సరంలో కనీసం 3 కారిడార్లను ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా యోచిస్తుంది. సో 40 లక్షల చెట్లను నాటాలని ప్రణాళిక వేస్తుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ని B కారిడార్లను ఏర్పాటు చేయాలని ఆలోచించింది అంటే 3 B కారిడార్లని ఏర్పాటు చేయాలని, తేనెటీగల కారిడార్లను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తుంది. సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా స్థాపన 1995లో జరిగింది. సంతోష్ కుమార్ యాదవ్ గారు ప్రస్తుతం చైర్మన్గా ఉన్నారు. ప్రధాన కార్యాలయం ఢిల్లీ అండి. అలాగే భారతదేశ తేనె రాజధానిగా నార్త్ ఈస్ట్ ఇండియాను మనం పిలవటం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. భారతదేశ తేనె రాజధానిగా నార్త్ ఈస్ట్ ఇండియా. అలాగే కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా ఎవరున్నారంటే చిరాగ్ పాస్వాన్ గారు ఉన్నారండి. ఇక నెక్స్ట్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కునో నేషనల్ పార్కులో 3 కోనలకు జన్మనిచ్చిన గామిని. సో ఒక చీతా పేరు అండి ఇది. గామిని అనేది ఒక చీత. ఈ చీత అనేది 3 కోనలకి జన్మనిచ్చిందంట. ఎక్కడిచ్చిందంటే కునో నేషనల్ పార్క్ అండి. ఇది ఎక్కడుందంటే మనకి మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో ఉందండి కునో నేషనల్ పార్క్. చూద్దాం న్యూస్. మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో దక్షిణాఫ్రికా నుండి తీసుకొచ్చిన గామిని అనే చీత 3 కోనలకు జన్మనిచ్చింది. ఈ గామిని అనే చీత ఎక్కడి నుంచి తెచ్చారంట? సో గామిని అనే చీతని మనకి దక్షిణాఫ్రికా. సో దక్షిణాఫ్రికా నుంచి ఈ గామిని అనే చీతాన్ని తెచ్చారు. ఈ చీత 3 కోనలకు జన్మనిచ్చింది. సో దీంతో కేవలం భారత్లోనే జన్మించిన మొత్తం చీతాలు 27. ఓన్లీ భారత్లోనే జన్మించిన చీతాలు 27. మొత్తం చీతాల సంఖ్య భారత్లో 38కి చేరిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. చూడండి, ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో భారత్లో జన్మించిన చీతాల సంఖ్య 27, మొత్తంగా భారత్లో ఉన్న చీతాల సంఖ్య 38. సో భారత్లో కనీసం ఒక చీతా కూడా లేదని ధృవీకరించిన సంవత్సరం 1952. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో భారత్లో కనీసం ఒక చీతా కూడా లేదని ధృవీకరించిన సంవత్సరం 1952. సో అప్పుడు చీతాలు లేవని చెప్పి, అందుకనే చీతాలను పునఃప్రవేశపెట్టాలని చెప్పి లక్ష్యంతో భారత ప్రధాని 2022లో సో ప్రాజెక్ట్ చీతా, గుర్తుపెట్టుకోవాలండి, ప్రాజెక్ట్ చీతాను ప్రవేశపెట్టారు. ప్రాజెక్ట్ చీతా ఎప్పుడంటే 2022లో. అసలు చీతాలు లేవని చెప్పిన సంవత్సరం 1952లోనే చెప్పారు భారతదేశంలో చీతాలు లేవని. ఆ తర్వాత దాన్ని ఎలా
ప్రొలాంగ్ చేస్తూ 2022లో ప్రాజెక్ట్ చీతా అని ప్రవేశపెట్టడం జరిగింది. సో దీని ద్వారా ఇప్పటివరకు ప్రాజెక్ట్ చీతా అనే ప్రోగ్రాం ద్వారా ఇప్పటివరకు నమీబియా దేశం నుండి 8 చీతాలు, నెంబర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, దేశము గుర్తుపెట్టుకోవాలి, ఇయర్ గుర్తుపెట్టుకోవాలండి. సో నమీబియా దేశం నుండి 8 చీతాలు ఏ సంవత్సరం 2022లో. అలాగే దక్షిణాఫ్రికా నుండి 12 చీతాలు ఏ సంవత్సరం 2023లో. సో వెంటనే 2022, 2023, 2022లో 8 చీతాలు నమీబియా దేశం నుంచి, 2023 12 చీతాలు దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చి ఎక్కడ భద్రపరిచారంటే కునో జాతీయ పార్కు. సో కునో జాతీయ పార్క్ ఎక్కడని చెప్తున్నాను, మధ్యప్రదేశ్. సో 2022లో తెచ్చారు, 2023లో తెచ్చారు, 2026లో కూడా. సో మరొక ఆఫ్రికా దేశమైన బోట్స్వానా నుండి 8 చీతాలు. సో 8 చీతాలు రానున్నాయి బోట్స్వానా నుంచి. ఇది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో బోట్స్వానా నుంచి, ఆఫ్రికన్ కంట్రీ బోట్స్వానా, అక్కడ నుంచి 8 చీతాలు రానున్నాయి. ఎప్పుడంటే 2026లో. నెక్స్ట్, భారత్లో చీతాలకు అత్యంత ఆవాసయోగ్యమైన ప్రదేశాలుగా 3 గుర్తించారు. ఒకటి కూనో నేషనల్ పార్కు, నెక్స్ట్ గాంధీసాగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రము, నెక్స్ట్ నౌరాదేహి వైల్డ్ లైఫ్ శాంచురీ. 3 ఉన్నాయండి. కూనో నేషనల్ పార్కు, గాంధీసాగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, నెక్స్ట్ నౌరాదేహి వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ 3 చీతాలకు అనువైన ప్రాంతాలు. మరి ఈ 3 ఎక్కడున్నాయంటే 3 మధ్యప్రదేశ్లోనే ఉన్నాయండి. 3 ఇప్పుడు నేను చెప్పిన కూనో, గాంధీసాగర్, నౌరాదేహి 3 ప్రాంతాలు కూడా మనకి మధ్యప్రదేశ్ ప్రాంతాలే అండి. నెక్స్ట్, ప్రాజెక్ట్ టైగర్ అని ఇంతకుముందే ఫస్ట్లో పెట్టారండి, 1973లో పెట్టారు. సో ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా ప్రాజెక్ట్ చీతాని 2022లో అమలు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ చీతా డే డిసెంబర్ ఎప్పుడు జరుపుకుంటున్నాం అంటే ఇంటర్నేషనల్ చీతా డే డిసెంబర్ 4న మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక నెక్స్ట్ న్యూస్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 7 బిల్లులకు ఆమోదం. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎన్ని బిల్లులకు ఆమోదం అంటున్నారంటే 7 బిల్లులకు ఆమోదం. వాటిల్లో ఇంపార్టెంట్ అయినవే నేను చెప్తున్నాను ఇక్కడ 7 బిల్లుల్లో. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో ప్రభుత్వ ఉత్తర్వులలో అంటే ప్రభుత్వ నోటీసెస్లో కుష్టు అనే పథకం తొలగింపుకు, చాలా గుర్తుపెట్టుకోండి పదం, కుష్టు అనే పదం తొలగింపుకు సంబంధించిన మంత్రులు ప్రవేశపెట్టిన చట్ట సవరణ బిల్లును సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అంటే ఇక ముందు నుంచి ప్రభుత్వ ఉత్తర్వులలో కుష్టు అనే పదాన్ని ఉపయోగించకూడదు, తొలగించేశారు. ఇంకా అదొకటి, ఆ బిల్లు ఒకటి ఆమోదం తెలిపారండి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో. నెక్స్ట్, ఇక నుంచి జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ 1వ తేదీల్లో కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. సో కొత్త ఓటర్లని సంవత్సరానికి 4 సార్లు నమోదు చేసుకునే 4 టైమ్స్ నమోదు చేసుకునే అవకాశం కల్పించారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ శాసనసభ బిల్లుల్లో. ఇదొక బిల్లు ఉందండి. సో ఇవండి మనకి ఈ వీడియోలో నేర్చుకున్న 2026 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. కేకే న్యూస్ 99. థ్యాంక్ యూ ఆల్.